హాయ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు నందు డైరీస్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో యాక్చువల్గా వీకెండ్, అది కాకుండా ఉగాది వచ్చింది, రంజాన్ వచ్చింది. సో ఈ రెండు కలిపి విత్ వీకెండ్ మంచి హాలిడేస్ వచ్చాయి. సో ఏం చేద్దామని చెప్పేసి అట్లా ఊరు వెళ్ళేసి వద్దాము, చాలా గ్యాప్ వచ్చింది. యాక్చువల్గా మేమైతే ఫిబ్రవరి ఎండ్ మా అన్న మ్యారేజ్ అని చెప్పేసి అలా వచ్చాము. అప్పటినుంచి ఇప్పటిదాకా చాలా గ్యాప్ వచ్చింది. సో అనేసి ఊరికెళ్ళేసొద్దామని చెప్పేసి అట్లా ఊరికొచ్చాము. సో అది కాకుండా కొంచెం చిన్న పనుంది. ఆ పని మీద కూడా ఊరొచ్చాము. సో ఊరికొచ్చిన తర్వాత టైం అయితే అస్సలు గడవట్లేదండి. సో హైదరాబాద్లో ఉంటూ జాబ్లో బిజీగా ఉంటూ మార్నింగ్ లేసి టిఫిన్ చేసుకొని ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ వచ్చి తిని పడుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఇలాగే రొటీన్ లైఫ్ అయిపోయింది. చాలా గ్యాప్ అంటే 4, 5 డేస్ లాంగ్ వీకెండ్ లాగా వచ్చేసరికి అట్లా ఊరొచ్చాము. ఎండలు మాత్రం మామూలుగా లేవు. అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా అంటే చాలా ఉంది. సో టెంపరేచర్ కూడా ఎక్కువనే ఉంది అక్కడితో కంపేర్ చేస్తే, లైక్ హైదరాబాద్‌కి ఇక్కడికి. సో ఇంత ఎండకు కూడా ఆ గొర్రెల్ని తీసుకొని ఆ ఎండకి బయటకొస్తున్నారు. పొలం పనులకి. ఈ టైంలో ఇంత మధ్యాహ్నం, లైక్ మేము వెళ్ళిన టైం అయితే ఆల్మోస్ట్ ఆల్ 3:30, 4 ఆ టైంలో. ఆ టైంలో గూడా టెంపరేచర్ ఫుల్ ఉంది. రోడ్లు చూసారండి? ఆ రోడ్లలో ఎళ్తుంటే అంటే మనకి ఊర్లలో ఇట్లుంటాయి రోడ్లు. కానీ సిటీస్‌లో అట్లా ఉండవు గదా! సో ఎళ్తున్నాము. మేమెళ్తున్న చు దారిలో అక్కడక్కడనే గ్రీనరీ ఉంది. ఇదొచ్చేసి మిరప తోట అండి. అసలు ఇంత ఎండకు కూడా అలాంటి మిరప తోటలో పొలం పనులు, అంటే ఇంత ఎండకు కూడా వర్క్ చేసేవాళ్ళున్నారు. సో ఎంత హార్డ్ వర్క్ జేస్తుంటారో. వాళ్ళకొచ్చే కూలి మహా అంటే ఒక 200, 300 ఉండొచ్చు. ఆ 200, 300 కోసం కూడా అంత ఎండలో వర్క్ చేస్తున్నారు. సో ఫార్మర్స్ అందరూ చాలా గ్రేట్ అండి. సో మనం ఏసీలో కూర్చొని వర్క్ చేస్తూనే అంత స్ట్రెస్‌గా ఫీల్ అయ్యేవాళ్ళము. కానీ వీళ్ళు ఇంత ఎండలో కూడా పొలంలో వర్క్ చేస్తున్నారు. అది కూడా జస్ట్ ఒక 200, 300 కూలీ కోసం. సో గ్రేటే గదా! సరే అనేసి అలా ఎళ్తున్నాం. పక్కన చూసారా ఎంత మంచిగుందో గ్రీనరీ. అలా చూస్తుంటే ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. యాక్చువల్‌గా నేనైతే చిన్నప్పటి నుంచి, అంటే మాది లైక్ కర్నూలు డిస్ట్రిక్ట్ అటు సైడు. సో నేనైతే ఎప్పుడు ఇట్లా ఫీల్డ్స్‌లోకెళ్ళింది గానీ, పొలంలోకెళ్ళింది గానీ ఎప్పుడు లేదు. ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాను. అసలు ఆ గడ్డిలో అలా నడుచుకుంటూ ఎళ్తుంటేనే ఆ గడ్డి గుచ్చుకొని కాలంతా దురదొచ్చేస్తుందండి. అసలు పొలంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని జేసుకుంటూ హ్మ్. చాలా కష్టపడుతున్నానండి. హ్మ్. మా మమ్మీ అయితే చిన్నప్పటి నుంచి, మా మమ్మీ గూడా విలేజ్ నుంచి వచ్చిందే. కానీ ఎప్పుడూ వాళ్ళ ఇంటికెళ్ళేది గాదు. సో, ఒకవేళ మేము ఎళ్ళినా గూడా లైక్ ఆఫ్టర్‌నూన్ ఆర్ ఈవినింగ్ కల్లా వచ్చేసేవాళ్ళము. సో, ఇలా ఎప్పుడు పొలంలో టైమ్ స్పెండ్ చేసిందయితే లేదు. సో, ఇంత ఎండలో అది చూడ్డానికెళ్ళినాం. లైక్ 4:00 ఆ టైంకి గూడా నాకసలు ఆ 1 అవర్‌కి గూడా అవ్వలేదు. అంత ఘోరంగా చెమటలొచ్చేస్తున్నాయి. నేను ముందే ఆలోచించుకొని ఈ ఎండ ఉంటదని జెప్పేసి సన్ స్క్రీన్ గూడా పూసుకొనెళ్ళాను. బట్ హారబుల్ అసలు. హ్మ్. ఊర్లో ఉన్న వాళ్ళకైతే అలవాటై ఉంటది. మనకైతే కాదు కానీ. కానీ మేమైతే అక్కడికెళ్ళినప్పుడు ఆ గ్రీనరీకి అక్కడే ఉండాలనిపించిందండి. లైక్ ఒక చోటైతే లైక్ గట్టు మీదన ఆహ్, కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. పక్కనే చిన్న కాలువ ఉంది. సో, అటు కార్నర్‌కొచ్చేసి టేకు చెట్లున్నాయి. అసలు ఆ లొకేషన్ వేరే లెవెల్ ఉందండి. కానీ అదే ఈ సమ్మర్ గాబట్టి అక్కడక్కడక్కడకి మాత్రమే గ్రీనరీ ఉంది. మొత్తం గ్రీనరీ అయితే లేదు. హ్మ్.
సిటీ లైఫ్ కన్నా విలేజ్ లైఫ్ బానే ఉంటది. కానీ టైం గడవదు. ఇక్కడ అడిక్ట్ అయిన వాళ్ళము అక్కడికెళ్ళి ఉండాలంటే చాలా కష్టం. లైక్ ఇట్స్ టేక్ సమ్ డేస్ ఆఫ్ టైమ్. అంటే కొన్ని రోజులు టైం పడతది ఖచ్చితంగా. ఒకవేళ మనము సిటీ లైఫ్ లీడ్ చేసుకొని విలేజ్‌కెళ్ళి అక్కడ సెట్ అవ్వాలంటే చాలా టైం పట్టిద్ది. సో, నేనైతే చూస్తున్నాను అవి తెంచి వాటినేమంటారు రైస్ అంటారు గదా! నేనెప్పుడు చూడలేదు దగ్గర నుంచి. ఫస్ట్ టైమ్ చూడడము. నేను ఆ మధ్యలో నార్మల్‌గా చూసుకుంటూ ఎళ్దాము. నేనెప్పుడు చూడలేదు గదా! ఇట్లా మధ్యలో నుంచి ఎళ్తే అంటే ఆల్మోస్ట్ చాలామంది వీడియోస్ చేస్తుంటారు గదా! అట్లా పొలంలో మధ్యలో ఎళ్లి మంచి వ్యూస్‌లో మంచి వీడియోస్ తీసుకోవడం అని జెప్పేసి. నేను గూడా తీద్దామనే ఉద్దేశంతోనే ఎళ్ళాను గానీ నాకు తెలిసి ఒక 10 మినిట్స్ అట్లా ఎళ్ళుంటాను. వచ్చే లోపలనే మొత్తం దురదొచ్చేసిందండి. ఫేస్ అంతా మంట, చేతులంతా మంట. హ్మ్. కాళ్ళంతా దురద. ఘోరంగా అంటే ఘోరం. అసలు నేను నడుస్తున్నా గానీ కొన్ని చోట్ల స్లిప్ అయి కింద పడేదాన్ని. అలవాటు లేదు గదా! అలవాటున్న వాళ్ళైతే మాక్సిమం అలవాటున్న వాళ్ళు ఈజీగా నడిచేస్తారు. ఈజీగా ఎళ్ళిపోతారు. బట్ నాకు చాలా కష్టమైంది. చూడండి నేను గూడా దురద తట్టుకోలేక వామ్మో! ఏంటి దురద అని అనుకుంటున్నాను. సో, హ్మ్. లైఫ్ అంటే సిటీనే గాదు. సో, ఈ విలేజ్‌లో ఈ ఫార్మర్స్ ఉండడం వల్లనే మనకి పంటొస్తుంది. ఆ పంట వల్ల మనకి ఈవెన్ మనం తినే ప్లేట్‌లో గూడా ఫుడ్ రావడానికి కారణం గూడా ఆహ్, ఎవరి కష్టం అంటే ఒక ఫార్మర్ కష్టమే. సో, ఆహ్, వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫార్మర్స్ హూ వర్కింగ్ హార్డ్. సో, థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. బాయ్ బాయ్. ఈ వీడియో మట్టుకైతే